Subscribe to our channel and press the bell icon for the latest updates. విశాఖ జిల్లా పర్యటనలో భాగంగా పవన్ జిల్లా పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపే స్పీచ్ ఇచ్చారు. కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. బలమైన వ్యూహంతో జనసేన పార్టీ ప్రతినిధులు ఎమ్మెల్యేలుగా శాసనసభలో అడుగుపెట్టడం ఖాయం. నేను మాటిస్తున్నాను. రాజకీయ ఎత్తుగడలు, రాజకీయ వ్యూహాన్ని నాకు వదిలిపెట్టండి. నేను మిమ్మల్ని మోసం చేయను. లోకేష్, జగన్ లాంటి వారు రాజకీయ వారసత్వపు హక్కుగా భావిస్తున్నారని పేర్కొన్నారు. నీతిపరులు, అవినీతిపరులు అని విడదీసుకుంటూ పోతే రాజకీయాలు చేయలేం. రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయాలంటే ఆ బురదలోకి దిగక తప్పదు. అందులో కమలంలా జనసేనను వికసింపజేస్తానంటూ వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్. అంటే ప్రతి ఒక్కరికి నేను 2009లో పిఆర్పి టైంలో కూడా చూశాను. నాకెప్పుడు నేను చిన్నప్పుడు ఎంత పెద్ద నాయకుడైనా సరే నేను రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవరో నాకు అభివాదం చేస్తే నేను చాలా మనస్ఫూర్తిగా అభివాదం చేస్తాను, ఇష్టంతో, ప్రేమతో, గౌరవంతో నా సాటి వాళ్ళని. కానీ ఎవరిని కూడా స్థాయి ఎదిగిపోయే కొద్దీ, ఉదాహరణకి ఎన్టీ రామారావు గారు అన్నారండి ఒకసారి, నేను అక్కడ కుక్కను నుంచోబెడితే గెలుస్తాను, ఎక్కడ తెలంగాణలో ఒక ఊరిలో కలవకుర్తి దగ్గర ఎక్కడ. అంటే నాకు ఎప్పుడు కూడా నా మనసులో కూడా అలాంటి పదాలు ఉండవు. నాకు ప్రతి వ్యక్తి, ప్రతి మనిషి ఇది గాడ్ పార్టికల్ అంటాం, దేవుడి అణువు మీలో ప్రతి ఒక్కరిలో ఉంటుంది, నాతో సహా అందరిలో, మనందరిలో. ఆ దేవుడి ఆ పార్టికల్, గాడ్ పార్టికల్కి నేను అత్యంత గౌరవిస్తాను. అందుకే నేను ఎవరిని కూడా తగ్గించను. మనసులో కూడా కలవలేకపోవచ్చు, ఇంకోటి అయ్యవచ్చాము, కానీ నా మనసులో మటుకు ఎవరి మీద అగౌరవ భావం ఉండదు. నన్ను విమర్శించే వాళ్ళ మీద కూడా వదిలేస్తాను, పోన్లేని. మరీ ఇంకా స్థాయి దాటి అందరినీ మాట్లాడుతూ ఒకసారి గట్టిగా మాట్లాడవలసి వస్తుంది. ఎందుకంటే బాబు పౌరుషం లేక, ఆత్మగౌరవం లేక కొంచెం కొంచెం తాగండి నేను చెప్పడానికి. మరీ ఇంకా స్థాయి దాటితే ఇంకా అది వేరే విషయం అనుకుంటుంది ఆ పరిస్థితిని బట్టి. అలాగే ఇది నేను కోరుకుంటుంది ఏంటంటే, ఈ స్ట్రక్చరు ముఖ్యంగా మనకున్న బలం ఏ పార్టీకి లేదు. ఒకసారి మన బలం మన బలహీనత కూడా అయిపోవచ్చు. మనందరం ఏకతాటిపైన రావడానికి చాలా కష్టంగా ఉంటుంది. అందరికీ నేనంటే వ్యక్తిగతంగా ఇష్టం, కానీ అందరూ కలిసి ఒక ప్లాట్ఫామ్ మీద రావడానికి ఒకరితో ఒకరికి పడదు. నేనేమంటానంటే దాన్ని ఫస్ట్ భయపడద్దు అంటాను. పడాలని ఏముంది, పడదు. ఒక ఇంట్లో ఒక డైనింగ్ టేబుల్ దగ్గర ఒక కంచం అన్నం తింటే అందరం కూర్చుంటే భిన్న అభిప్రాయాలు ఉంటాయి. ఇల్లు వదిలి వెళ్ళిపోలేం కదా. ఒకసారి వెళ్తాం, అలిగి వెళ్ళిపోతాం, అమ్మ మీద బయటికి వెళ్ళిపోతాం. అలాగే మళ్ళీ అందరం కూర్చుంటాం, కుర్చీలు విసిరేసుకుంటాం, బాటిల్స్ పాలు కొడతాం, కానీ మళ్ళీ వస్తాం అందరం దగ్గరికి. ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే నేను ఒక కొత్త తరానికి ఒక రాజకీయం తాలూకు అవసరాన్ని గుర్తింపజేస్తున్నప్పుడు ఫస్ట్ కొత్త మెడిసిన్ వచ్చేటప్పుడు ఇబ్బంది ఉంటుంది, బాడీ తోస్తుంది బయటికి. అండి గాజువాక అన్ని ప్రాంతాల నుంచి అడుగుతారు, చూద్దాం భగవంతుడు ఎలా చెప్తా. ఆ కమిటీ, ఎలక్షనీరింగ్ కమిటీ ఎలా నిర్ణయిస్తే అన్నీ చూసి బాగోగులు చూసి వాళ్ళు ఏం నిర్ణయిస్తే దాన్ని, ఇంకా నాకు పరిమితమైన తెలివితేటలు ఉంటాయి, పరిమితమైన అవగాహన ఉంటుంది. ఒక నిమిషం తీసుకుంటాం, అది ఎవరికైనా ఇచ్చేసాను. అరవదు ఒక నిమిషం చేద్దాం. ఇన్ని నియోజకవర్గాలు కదా, ఏ నియోజకవర్గం ఎక్కడ, ఏ జిల్లా చూద్దాం. నాకు చెప్పాను కదా కమిటీ నిర్ణయించిన, అప్పుడు ఖచ్చితంగా మాట్లాడదాం. ఇది ఇస్తారు, నాకే ఇస్తారు బాబు. విను, కూర్చో, శాంతించు. మీకు తెలుసో లేదో, నాకు చిన్న పేపర్ ముక్క ఇచ్చిన నేనే తీసుకుంటాను దాన్ని, నేను వదలను. ఎక్కడి నుంచి వస్తాయి మాటలు? అందరితో కలవబట్టేలా మాటలు వస్తే 25 పేజీలు బియ్యం కాదన్నా 25 సంవత్సరాల భవిష్యత్ అని మాట ఎక్కడి నుంచి వచ్చింది? ఒక అబ్బాయి, ఒక కుర్రోడు మాట్లాడితే ఆ మాటలు తీసుకున్నాను. అంటే మీరు చెప్పిన ప్రతి సూచనని పేపర్ ముక్క అనుకోను, చాలా విలువైనది అది. నేను నాకు తెలుసు దానికి ఎంత గౌరవం. దయచేసి మీరు ఎప్పుడు
నేను తగ్గిస్తాను అనుకోండి, వాళ్ళు ఎవ్వరు కూడా నేను చెప్పింది తిరిగి వచ్చి నా కారులో రావాలి, లేదా నా రూమ్లోకి వస్తాయి ఇవన్నీ. ఎప్పుడు కూడా మీరు వాళ్ళు సందేహించకండి, ఎందుకంటే నేను పాటిస్తాను. నాకు ఇలా మీరు చెప్పారు కదా, నాకు గుర్తుంటుంది. అలాగే మనం ఒక కొత్త తరాన్ని ఆవిష్కరింపజేస్తున్నాం. అంటే ఇంతమంది కలిసి ఒత్తిడి పెడితే తప్ప ప్రభుత్వం మారదు. అలాగే నేను ముక్కు మూసుకొని తపస్సు చేయడానికి నేను వెళ్ళిపోగలను, కానీ నాకు అనవసరం ఏంటంటే నాకు అలా అయితే నాకు సుఖం అనిపించలేదు. రాజకీయాల్లోకి రావాలి, మాట్లాడాలి, పోరాటం చేయాలి, మార్పు తీసుకురావాలి. మనది ఎంతైతే శక్తి మనకు భగవంతుడు ఇచ్చాడో దాన్ని ఖచ్చితంగా దాన్ని సమాజానికి ఇస్తాను. ఈ ప్రాసెస్లో నేను అందరికీ సంపూర్ణమైన న్యాయం చేస్తానని కూడా నేను చెప్పట్లేదు. కొంత గుర్తించలేకపోవచ్చు, కొంతమంది స్ట్రగుల్ పడవచ్చు, కానీ ఈవెన్చువల్గా వాళ్ళు ఎవరైతే బలమైన, నాకు కూడా సడన్గా వచ్చేసిన అర్ధరాత్రి రాజకీయ నాయకులు అయిపోదామంటే లీడర్షిప్ ఈజ్ ఆల్ అబౌట్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. అదేదైనా పదవి కాదు నాకు అది. నేను ఎందుకు 2009లో నేను అనకాపల్లి నుంచో వైజాగ్ నుంచో ఎంపీగా పోటీ చేసి ఉండొచ్చు కదా, ఎందుకు చేయలేదు నేను? ఎందుకంటే నాకు ఒక ఎంపీ అయిపోవడం, ఒక ఎమ్మెల్యే అయిపోవడం నాకు ముఖ్యం కాదు. నేను వచ్చి ఏదైనా మార్పు చేయగలిగే పరిస్థితుల్లో ఒక పాలసీ మేకర్గా ఉంటే అది కదా దానికి అర్థం. అందుకే నేను అర్థం చేసుకున్నాను. వ్యక్తులను చూశాను. ఉదాహరణకి మన గంటా గారు లాంటి వ్యక్తులు 2009లో ఉన్నారు. చక్కటిగా పక్షుల్లాగా వస్తారు, పక్షుల్లాగా ఎగిరిపోతారు. మంచిదే, సంతోషం. కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. కానీ నేనేమనుకున్నానంటే ఇవన్నీ ఉంటాయి, కానీ నేను ఎవరిని నమ్ముకున్నానంటే వచ్చి వాలిపోయి ఎగిరిపోయే పక్షులు నేను నమ్మట్లేదు, నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. మీకు తగ్గట్టుగానే మీరు బలంగా ఉండే స్ట్రక్చర్నే పెడుతున్నా. పార్టీ మీరే బలం, మిమ్మల్ని నమ్ముకొని వచ్చాను కాబట్టి నేను ఎక్కడ వేరే విధంగా మిమ్మల్ని ఎక్కడ నిర్లక్ష్యం చేయను. 1-2 సందర్భాల్లో మీకు మమ్మల్ని గుర్తించలేదు అనిపించచ్చేమో, కానీ అది స్ట్రక్చర్ తాలూకు ముందుకు తీసుకెళ్లే విధానంలో సమయం తీసుకుంటే తప్ప అది నెగ్లిజెన్స్ కాదు. అందుకని ఇవన్నీ అర్థం చేసుకొని మీరు ప్రాణాలు ఇవ్వద్దమ్మా, ఓటేయండి. పార్టీ కోసం ప్రాణాలు ఇవ్వద్దు, బైకుల్లో ఫాస్ట్గా వెళ్ళొద్దు. మీకు దెబ్బలు తగిలితే ఓట్లు ఎవరు వేస్తారు? మీకు చిన్నపాటి గీసుకుంటే మాకు ఇంట్లో వాళ్ళ కోపం వస్తాయి. వీడి ఫంక్షన్కి వెళ్ళారు, ఇతని మీటింగ్కి వెళ్ళారు, పవన్ కళ్యాణ్ మీటింగ్కి వెళ్ళారు, దెబ్బలు తగిలి మా అబ్బాయికి అని చెప్పి నాకు ఓట్లేయడం మానేస్తారు. అలా చేయకండి బాబు, దండం పెడతాను. బాగా క్షేమంగా జాగ్రత్తగా. అలాగే అందుకని మీరు అన్నిటికంటే కూడా మీరు సైలెంట్గా ఎక్కువ చెప్పకండి. ఎవరెవరు వచ్చి ఒపీనియన్స్ అడుగుతూ ఉంటారు, మీరు ఏ పార్టీకి వేస్తారని చెప్పి. బాబు ఎవరికి చెప్పకండి, సైలెంట్గా ఓటేసేయండి. ఎందుకంటే కూర్చోబెట్టి వీళ్ళు తర్వాత ఏదో చెప్తున్నారు, మీరు సైలెంట్గా ఓటేయండి. నేను ఏంటి ఎదగడానికి నేను ఎందుకు ఇంత తపన పడతానంటే, ఇదే ఉద్దానం కానీ మనకి డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంది మనకి వైజాగ్లో. అది ఆ రోజున ప్రైవేట్ పరం చేస్తూ ఉంటే నేను వచ్చి మాట్లాడి పిఎంఓకి ప్రైమ్ మినిస్టర్కి ఆఫీస్కి లెటర్ రాసి అందరికీ దాన్ని హైలైట్ చేస్తే, దాంతోపాటు మిగతా నాయకులు గొంతు కలిపితే అది ఈ రోజున ఆగిపోయింది. దాంట్లో ఉన్న అందరికీ ఉద్యోగాలు అట్లాగే ఉన్నాయి, పదిలంగా ఉన్నాయి. అంటే నేను కూర్చోబెట్టి నేను ఒక్కనే చేస్తానంటే నేను నమ్మను. నేను అందరిని 10 మందితో కలుస్తాను. కానీ మనం ఏదైతే ఆశయాలు ఒక్కొక్కరు ఒకలాగా వస్తారు రాజకీయాల్లోకి. కొంతమంది ఉదాహరణకి చంద్రబాబు గారు అబ్బాయి అంటే వాళ్ళ నాన్నగారు లెగసీ వారసత్వం కాబట్టి అవ్వాలనుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి అది వాళ్ళ వంశ పారంపర్యంగా వచ్చే హక్కు అనుకుంటారు. నేనేమనుకుంటానంటే ఒక సామాజిక బాధ్యతగా తీసుకుంటాను. అంతేగాని నా కొడుక్కి వాళ్ళ కొడుకుల పిల్లలకి ఇవి ప్లాన్ చేయడం నాకు లేదు. నాకు అలాంటి ఆలోచించాలని అసహ్యం నాకు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మా నాన్న మాకేమి ఇచ్చారు, మాకే చిన్నపాటి చదువు ఇచ్చారు, చదువుకోలేదు, ఏదో ఇంకోలాగా నేర్చుకున్నాం, బయటకు వచ్చాం, ఇంకోలా చదువుకున్నాం అనుకోండి. అలాగా 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 ఇవన్నీ నేను చాలా ప్రాక్టికల్గా ఉండే వ్యక్తిని. దూరం చాలా సుదీర్ఘమైన ప్రయాణం ఇది.
ఇదేదో కూర్చోబెట్టాను నెక్స్ట్ 100 రోజుల్లో టెన్షన్లు నరాలు పేలిపోతే లేదు. రాజకీయం చాలా బాధ్యతగా చేద్దాం, చాలా బలంగా చేద్దాం. మన దగ్గర 1000 కోట్లు లేవు, ఏమి లేకపోయినప్పటికీ బలమైన వ్యూహంతో జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అడుగు పెడుతుంది. అంతవరకు నేను మీకు మాటిస్తున్నాను. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ప్రతినిధులు శాసనసభలో అయితే అడుగు పెడతారు. అంతవరకు నేను మాటిస్తున్నాను. అంతటి వ్యూహం, రాజకీయ వ్యూహం, రాజకీయపు ఎత్తుగడలు నాకు వదిలేయండి. నేను మిమ్మల్ని ఎప్పుడు మోసం చేయను. ఒక వ్యూహం వేశానంటే ఒక అడుగు ముందుకేసే వ్యూహం ఉంటే తప్ప ఒక అడుగు వెనక్కి లాగే వ్యూహం అయితే నేను ఎప్పుడు వేయను. అది నాకు వదిలేయండి. అంతేగాని కూర్చోబెట్టి నేను ఏమి ఆశించకుండా దూరం వచ్చాను. నేను ఇంత దాకా వచ్చానంటే నేనేం చూసి ఒకసారి అనిపిస్తాయి పక్కన ఇలాంటి వాళ్ళని పెట్టుకుని నేను ఎలా రాజకీయం చేస్తానంటారు. నేను చెప్తాను, నాకు ఈ వ్యక్తి కూలంకషంగా తెలుసు. ఈ వ్యక్తి ఎంత అవినీతిపరుడా, నీతి ఉన్నవాడా, మొత్తం నాకు తెలుసు. కాకపోతే నేనేం నమ్ముతానంటే నా దగ్గరికి ఒకళ్ళు శరణను వచ్చి నీతో పనిచేస్తాను అనుకున్నప్పుడు, నువ్వు సమాజానికి ఉపయోగపడతాను అనుకున్నప్పుడు పడు. కానీ నన్ను వాడుకొని ఇంకా నువ్వు దోపిడీ చేద్దామంటే ఆ దోపిడీని చూస్తా కూర్చున్న వ్యక్తిని అయితే నేను కాదు.